హలో అండి, వెల్కమ్ టు నిత్యవేదం టాక్స్. ఇవాల్టి రెసిపీలో నేను రాగి పిండి రొట్టెలు చేసి చూపిస్తున్నానండి. చూడండి, ఇలా చాలా మెత్తగా వస్తాయి. ఎప్పుడు చేసుకున్నా వేడివేడిగా చేసుకొని తినొచ్చండి. రాగి రొట్టెలు వేడివేడివి తింటేనే చాలా రుచిగా ఉంటాయి. అలాగే వారం మొత్తం చపాతీ, జొన్న రొట్టె ఇలా బోర్ కొడుతుంది కాబట్టి ఒక 2 రోజులు రాగి పిండితో, 2 రోజులు సజ్జ పిండితో, అలాగే 2 రోజులు చపాతీ, 2 రోజులు జొన్న రొట్టె చేసుకున్నారంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, అలాగే మనకు బోర్ అనిపించి తినడానికి. ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. నేను ఇక్కడ 2 కప్పుల రాగి పిండి తీసుకున్నానండి. అలాగే 2 కప్పుల వేడి నీళ్ళు, వేడి మరుగుతున్న నీళ్ళు పోసుకొని, ఆ తర్వాత కొద్దిగా చల్లనీళ్ళు పోసుకుంటూ పిండిని బాగా జిగి వచ్చేలా కలుపుకోవాలండి. రాగి పిండిలో జిగి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వేడి నీళ్ళు ఎక్కువగా వేసుకోవాలి, చల్లనీళ్ళు కొద్దిగా తక్కువగా వేసుకోవాలి. అలాగే పిండి బాగా జిగి వచ్చేలాగా కలుపుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు బాగా పిసుకోవాలండి. అప్పుడే పిండిలో చాలా జిగి వచ్చి రొట్టెలు వస్తాయి. అలాగే పిండి కలిపిన వెంటనే రొట్టెలు చేసుకోవాలండి, ఎక్కువసేపు పక్కన పెట్టేయొద్దు. చూడండి, ఈలోపు మనం ప్యానం కూడా వేడి పెట్టుకుందామండి. ప్యాన్ హై ఫ్లేమ్లో వేడి పెట్టుకొని పిండి బాగా జిగొచ్చేలాగా ఈ వేలతో బాగా నొక్కుతూ కలుపుకోవాలండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఆ తర్వాత చిన్న సైజు బాల్ తీసుకోవాలండి. కావాల్సినంత బాల్ తీసుకొని, ఇదిగో ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చేతుల మధ్యలో బాల్ని రౌండ్గా చేసుకొని చుట్టూ ఎడ్జెస్ క్రాక్స్ రాకుండా చూసుకోవాలి. ఇలా సైడ్ అంతా ఇలా ఎడ్జెస్ సైడ్ నొక్కుతూ ఉండాలండి. అప్పుడు క్రాక్స్ రాకుండా చక్కగా రౌండ్ వస్తుంది. తర్వాత బండపైన కానీ లేదా చపాతీ పీట పైన కానీ పొడిపిండి చల్లుకుంటూ చూడండి, ఇలా రైట్ హ్యాండ్తో కొడుతూ లెఫ్ట్ హ్యాండ్తో ఇలా నొక్కుతూ ఉండాలండి. అప్పుడే ఎడ్జెస్ క్రాక్స్ రాకుండా చక్కగా వస్తాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ట్రై చేయండి. ఆ తర్వాత మధ్యలో ఒకసారి మళ్ళీ కొద్దిగా పొడిపిండి చల్లుకోవాలి, లేదంటే రొట్టె బండ కత్తుక్కుంటుంది. కాబట్టి ఇలా కావాల్సిన సైజులో చేసుకోవాలండి. ఇప్పుడు ఒకే హ్యాండ్తో చేసుకుంటూ పోతే అంతే అండి. మనకు కావాల్సినంత సన్నగా, ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా ట్రై చేసేయచ్చండి. ఇలా చేసుకుంటే చపాతీ కంటే ఈజీగా అండి. రాగి పిండితో చపాతీలు చేస్తే క్రాక్స్ వస్తాయి, కానీ ఇలా చేసామంటే చక్కగా ఒక హ్యాండ్తో మనం ఎడ్జెస్ నొక్కుతూ ఉంటాం కాబట్టి క్రాక్స్ రాకుండా మంచిగా వస్తుందండి. చూడండి, ఇలా ట్రై చేసి చూడండి. ఆ తర్వాత ప్యాన్ బాగా వేడైన తర్వాత ఇలా కర్షితో ఇలా తీసుకొని పెనం పైన వేసి పొడిపిండి ఎక్కడైతే ఉంటుందో అది పైకి వచ్చేలా చూసుకోవాలి. 1 నిమిషం పాటు బాగా వేడైన తర్వాత ఇదిగో వాటర్ అప్లై చేసుకోవాలి. వాటర్ అప్లై చేసిన వెంటనే రొట్టె రెండో వైపు టర్న్ చేసుకోవాలండి, లేదంటే రొట్టె పొడిగా తెల్లగా అవుతుందండి. ఒకవేళ లేట్ అయిందనుకోండి, మళ్ళీ వాటర్ అప్లై చేసి అప్పుడు రెండో వైపు టర్న్ చేసుకోండి. కాబట్టి హై ఫ్లేమ్లో చక్కగా చుట్టూ మంచిగా కాల్చుకోవాలండి. లోపల నుండి చక్కగా వేగేలాగా కాల్చుకోవాలి. ఇంతే అండి, రాగి పిండి రొట్టెలు రెడీ అండి. సమ్మర్ వచ్చేస్తుంది కదా, సమ్మర్లో రాగి పిండి చాలా మంచిది. రాగులు హెల్త్కి చాలా మంచివి కాబట్టి తప్పక ట్రై చేసి చూడండి. మీరు వారంలో 2 సార్లు ఇలా రాగి రొట్టెలు తిని చూడండి. నేను చేసిన ఈ రాగి రొట్టెల రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.